ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధి కోసం కేటాయిస్తున్న ప్రతి రూపాయిని కూడా ప్రజలకు చేరువ చేయడమే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావుతో పాటు సభ్యులు మద్దిపాటి వెంకటరాజు, పాసం సునీల్ కుమార్, వివి సూర్యనారాయణరాజు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అసిస్టెంట్ సెక్రటరీ భిక్షం, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. సంబంధించి ఎస్టిమేట్స్ అన్ని కూడా శాఖల వారీగా రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. కార్పొరేషన్స్ కింద ఈ 1920, 2021 అండ్ 21-22 మధ్యలో ఎంత బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది, ఎంత ఖర్చు చేయడం జరిగింది, ఎంత అమౌంట్ మనం ఖర్చు చేయలేకపోయాము, దీనికి సంబంధించిన ఒక నోట్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు 11th నుంచి బడ్జెట్ సెషన్ ఉంటుంది. సో మనం ఈ ఇన్సైట్స్ రాబోయే రోజుల్లో బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా కీలక పాత్ర ఉంటుంది. అంటే ఏ స్కీమ్లో మనం 100% ఎక్స్పెండిచర్ చేయగలుగుతున్నాము, ఏ స్కీమ్లో ఎక్స్పెండిచర్ చేయలేకపోతున్నాము, ఎందుకు చేయలేకపోతున్నాము, ఏమైనా రూల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా చెప్పచ్చు. తర్వాత కింద నుంచి ఫార్మర్స్ నుంచి కానీ, వీవర్స్ నుంచి కానీ, లేకపోతే SC/ST కమ్యూనిటీ నుంచి ఏ రకమైన స్కీమ్కి ఎక్కువ డిమాండ్ ఉంది, అది కూడా మీరు ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్ చెప్తే వాళ్ళు రాబోయే సెషన్లో ఆ ఫీల్డ్ నుంచి ఉన్న రిక్వెస్ట్ గవర్నమెంట్కి పెట్టగలుగుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. అంటే జిల్లా స్థాయి ఫీడ్బ్యాక్ డైరెక్ట్ అసెంబ్లీ వరకు చేరుతుంది దీనివల్ల. సో నా రిక్వెస్ట్ అంటే ఫస్ట్ డిఆర్ఓ గారు బ్రీఫ్గా అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎస్టిమేట్ కమిటీ మన నెల్లూరు జిల్లాకి రావడం, మన కలెక్టర్ ఆఫీస్లో మరి అన్ని విషయాల మీద కూడా జిల్లా కలెక్టర్ గారు శ్రీ హిమాంశు శుక్లా గారి ఆధ్వర్యంలో అన్ని సబ్జెక్టుల మీద చక్కగా మెంబర్స్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్టిమేట్ కమిటీ సభ్యులైనటువంటి మన గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ సునీల్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ సూర్యనారాయణరాజు గారు, గోపాలపురం శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారు, అదేవిధంగా స్థానికులైనటువంటి శాసన మండలి సభ్యులు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు, మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, నుడా చైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు చక్కగా దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం, అన్ని విషయాల్లో కూడా చక్కని సలహాలు చెప్పడం జరిగింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు రివ్యూ చేస్తే మాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేదంటే ముందుగా చక్కని బుక్లెట్ని అన్ని విషయాలతో 3 సంవత్సరాలకు సంబంధించి 19, 20, 21, 22 సంబంధించినటువంటి ఈ బడ్జెట్లో ఎంత అమౌంట్ అప్పుడు శాంక్షన్ అయినాయి, ఎంత ఖర్చు అయిందనే విషయాలు కూడా చూడడం జరిగింది. మరి ఆ రోజుల్లో అయితే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా మటుకు కొంత అమౌంట్ ఇవ్వనందువల్ల కొంత శాంక్షన్ తక్కువ ఇవ్వడం, ఎంత శాంక్షన్ ఇస్తే అంత శాంక్షన్ మాత్రం నెల్లూరు జిల్లా యంత్రాంగం ఖర్చు పెట్టడం జరిగింది. మరి కొన్ని మన గౌరవ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అంటే ఎగ్జాంపుల్గా అయితే కొన్ని స్కూల్ బిల్డింగ్లు కొంచెం ప్రమాదభరితంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. చేయవలసిన పనులన్నీ కూడా మన స్పీకర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అధికారులందరికీ సహచర మరి ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. మా జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎస్టిమేషన్ కమిటీకి సంబంధించిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా
మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా మాకన్నీ కూడా అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అన్ని విషయాలు కూడా మా ఎస్టిమేషన్ కమిటీ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేశారు. అలాగే ముఖ్యంగా మా వెంకటరాజు గారు అయితే క్షుణ్ణంగా పిన్ టు పిన్ కూడా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే గత గవర్నమెంట్లో జరిగినటువంటి లోపాలు ఈ గవర్నమెంట్లో జరగకుండా మేము ఎస్టిమేషన్ కమిటీ వాళ్ళం అధికారులకు కూడా సూచనలు మా అన్న అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే గతంలా కాకుండా ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కడ కూడా ఉట్టి కాకి లెక్కలు అనేది ఈ గవర్నమెంట్లో పనికిరాదు. ఖచ్చితంగా చేసిన దానికి ఖర్చు చూపించాల్సిన అవసరం ఉంది. ఖర్చు చూపించకుండా ఇంత అయింది ఈ సంవత్సరం ఇంత, ఈ సంవత్సరం ఇంతంటే బడ్జెట్ అంటే ఊహాజనితం అనేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఊహాజనితం ఎంతవరకు అంటే అంతవరకే, అంతేకాని మొత్తం ఊహాజనితం అయితే తలకిందులయ్యేటువంటి కార్యక్రమం. కాబట్టి అలాంటివి పునరావృతం కాకుండా భవిష్యత్తులో కూడా అలాంటివి జరగకుండా ఖచ్చితంగా మా జోగేశ్వరరావు గారి అధ్యక్షన ఈ ఎస్టిమేషన్ కమిటీ ఈ యొక్క స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా చెక్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా నిష్ఠాగరిష్ఠులు, ప్రతి సబ్జెక్టులో కూడా ఆచి తూచి అడుగుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఎస్టిమేషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా కూడా మా జోగేశ్వరరావు గారి అధ్యక్షున అన్ని చాలా మీటింగ్స్ మేము కండక్ట్ చేసాం. ప్రతి మీటింగ్ కూడా అన్న వెళుతూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఇలాంటి మీటింగ్లు జరగడం వల్ల గతంలో జరిగేదైతే మాకు తెలియదు, మీకు తెలుసుంటుంది ప్రెస్ వాళ్ళకి. గతంలో నేను 5 సంవత్సరాలు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ కమిటీలు ఉన్నాయి, కానీ ఈ విధంగా జరిగేవి కాదు. ఇప్పుడైతే పెద్దలు మా జోగేశ్వరరావు గారు సీనియర్, ఆయన్ని మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు ఏరి కోరి పెద్ద ఆయన్ని పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎస్టిమేషన్ కమిటీకి వస్తున్నామంటే అసలు ఎస్టిమేషన్ కమిటీ అంటే ఏంది, మనం ఏం చేయాలా, మనం అధికారులను ఏం అడగాల, దీంట్లో ఏ విధంగా గతంలో ఖర్చు పెట్టినట్టు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలనే విషయాన్ని కూడా నేర్చుకొని భయంగా వస్తున్నాం. ఎందుకంటే గతంలాగా సబ్జెక్ట్ లేకుండా ఏదంటే మాట్లాడడానికి మేము రాలా. సబ్జెక్ట్ ఉంటేనే మేము మాట్లాడతాం, సబ్జెక్ట్ లేకపోతే తెలియకపోతే గమ్ముంటాం. తెలియకుండా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మా నాయకుడు మాకు నేర్పలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు బ్రహ్మాండంగా మా జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ యొక్క ఎస్టిమేషన్ కమిటీ మీటింగ్ జరిగింది. అలాగే అధికారులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా సమాధానం ఇచ్చారు. కొన్ని దగ్గరలో యూరియా కొరత అది కూడా అడిగాం. అట్లాగే హాస్పిటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా అన్యాయంగా ఉన్నాయని చెప్పి కూడా చెప్పాం. అలాగే కొన్ని స్కూళ్ళల్లో కూడా వాటర్ సప్లై ఇంతవరకు కూడా లేదని కూడా చెప్పాం. ఎక్కడెక్కడ గౌరవ ఎమ్మెల్యేలు కూడా మా సురేష్ గారు అన్ని ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఊరికే మేము మాట్లాడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కాదు. ఖచ్చితంగా మా అధ్యక్షులు వీటన్నిటిని కూడా మేమేం మాట్లాడామో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కమిటీ మెంబర్స్ ఏం మాట్లాడామో అవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక్కొక్కటి కూడా దాని మీద పరిశీలి చేయటువంటి బాధ్యత మా అధ్యక్షులు వారు తీసుకుంటారని చెప్పి నమ్మకంతో మేము అందరూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక మంచి కలెక్టర్ గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అధికారులు కూడా బాగా పనిచేస్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా ఎస్టిమేషన్ కమిటీ రాష్ట్రం అంతా కూడా తిరిగి గతంలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే అది సరిదిద్దేటువంటి బాధ్యతను తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.